ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరోల సినిమా బిజినెస్ లెక్కల్లో నిజమెంత? హిందీ డబ్బింగ్ రైట్స్ 200 కోట్లు 100 కోట్లకు అమ్ముడైపోయాయంటూ వస్తున్న వార్తలు నిజమేనా, లేదంటే పబ్లిసిటీ స్టంటా? బాలీవుడ్ లో తెలుగు హీరోల అసలు మార్కెట్ ఎంత? వాజ్ ది స్టోరీ? పుష్ప 2 హిందీ రైట్స్ తోనే సినిమా సగం బడ్జెట్ వచ్చేసిందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కల్కి హిందీ రైట్స్ 100 కోట్లంటూ ప్రచారం జరిగింది. ఇదంతా ఫేక్ అంటూ ఫిలిం వర్గాల్లో చర్చ మొదలైంది. హీరోలకు హైప్ తీసుకురావడానికి పిఆర్ టీం చేసే పబ్లిసిటీ స్టంట్ అన్న వాదన వినిపిస్తోంది. తెలుగులో రూపొందిన పాన్ ఇండియా మూవీస్ పుష్ప 2, గేమ్ చేంజర్, దేవర ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ అవుతున్నాయి. తెలుగు రైట్స్ కంటే ముందే హిందీ రైట్స్ అమ్ముడయ్యాయని, అంతటా అంతంటూ ఇంతంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. పుష్ప హిందీ వర్షన్ 200 కోట్లు, కల్కి 100 కోట్లు, గేమ్ చేంజర్ 70 కోట్లకు అమ్ముడైన వార్తలన్నీ ఫేక్ అంటున్నారు. అసలు ఈ సినిమాలను అమ్మలేదని కమిషన్ బేస్డ్ గా రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. పుష్ప సినిమాను మైత్రి మూవీస్ హిందీలో అనిల్ తండాని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏఏ గ్రూప్ ద్వారా రిలీజ్ చేస్తుంది. దేవరను కరణ్ జోహార్, అనిల్ కలిసి విడుదల చేస్తున్నారు. అయితే వాల్యూ బిజినెస్ ను చెబుతూ 200, 100 కోట్లు అంటూ ఎక్కువ చూపించి హిందీలో ఇంత క్రేజా అని ఆశ్చర్యపోయేలా ప్రమోషన్స్ షురూ చేశారు. రిలీజ్ ముందు సినిమా వాల్యూ బిజినెస్ ను ఎక్కువ చేసి చూపించడంతో హీరోకు ఎంత హైప్ ఉందా అనిపిస్తుంది. ఒకవేళ సినిమా హిందీలో ఫ్లాప్ అయితే వచ్చే నష్టం కూడా ఎక్కువే ఉంటుంది. గొప్పలకు పోయి తమ హీరోనే గొప్పంటూ ఎక్కువ చేసి చెబుతున్న లెక్కలు శాపంగా మారే ఛాన్స్ ఉంది.